ఖమ్మం బీజేపీ లోక్సభ కార్యాలయాన్ని ఆ పార్టీ కార్యాలయంలో పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుకు పనిచేయాలని ఆయన సూచించారు. రాష్ట్ర అసెంబ్లీలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకరిని ఒకరు తిట్టుకోవడమే సరిపోతుందని, ప్రజా సమస్యలు చర్చకు రావటం లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ అంటే స్కామ్లకు మారుపేరని విమర్శించారు. మూడోసారి కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాబోతుందన్నారు. దేశ అభివృద్ధి కోసం నిత్యం పరితపించే వ్యక్తి మోడీ అన్నారు. రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్, కాంగ్రెస్ చేసింది ఏమీ లేదన్నారు. పేదలు, మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసం బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో పనిచేస్తుందని పొంగులేటి పేర్కొన్నారు. అందరినీ కూడా దేశవ్యాప్తంగా మంచి మెజారిటీతో గెలిపించాలని ఖమ్మం నియోజకవర్గంతో సహా తెలంగాణలో కూడా మార్పు కోరుతున్నటువంటి ప్రజలు, ముఖ్యంగా ఇది కేంద్ర ప్రభుత్వ పరిపాలనకి నరేంద్ర మోడీ గారి దృఢ నాయకత్వం, అచంచల విశ్వాసం, దృఢ సంకల్పం, సేవా తత్పరత్వం, సేవకుడిగా భారతీయ జనతా పార్టీ సేవ నీతి, సేవ కొరకే పుట్టిన పార్టీగా దేశం కొరకే భగవంతుడు పంపించినటువంటి ఒక దూతగా అన్నట్టు ఇవాళ అన్ని చోట్ల నేను చెప్పడం కాదు, తమిళనాడు లాంటి రాష్ట్రంలో కూడా ఇవాళ ప్రజలు నిన్న అబుదుబాయ్లో కూడా అక్కడ మరి శ్రీమన్నారాయణ టెంపుల్ అక్కడ కూడా ప్రాణప్రతిష్ఠ బాల విగ్రహాన్ని ఇట్లా ఎక్కడికి పోయినా, అది ముస్లిం కంట్రీ కావచ్చు, క్రిస్టియన్ కంట్రీస్ కావచ్చు, ఎక్కడ పోయినా దేశవ్యాప్త విదేశాల్లో కూడా జేజేలు పరుగుతూ భారత్ మాతకి జై అనే నీతిలో ఒక భరతమాత ముద్దుబిడ్డగా నరేంద్ర మోడీ గారు అందుకుంటున్నటువంటి నీరాజనాలు ఒక సగటు భారతీయుడిగా, సగటు ఒక సిటిజన్గా, పౌరుడిగా మనందరం కూడా భారతీయులందరూ గర్వించదగ్గటువంటి ఈరోజు ప్రపంచ చిత్రపటంలో ఇండియాని 5వ బలమైన ఎకానమీగా తీర్చిదిద్దినటువంటి సందర్భం. మూడోసారి ముచ్చటగా బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో ఎన్నికైన తర్వాత 3వ బలమైన ఎకానమీగా తప్పనిసరిగా ఆ దృఢ సంకల్పంతో ఒక రోడ్ మ్యాప్ వేసుకొని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పదం వైపు, అటు ఎక్స్పోర్ట్లో కానీ, ఇటు వ్యవసాయ అభివృద్ధి సమగ్రాభివృద్ధిలో కానీ, పేదరిక నిర్మూలన పథకాలతో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ కానీ, లోకల్ ఫర్ వోకల్ ఇష్యూస్లో కానీ ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ కూడా ఈ మధ్యకాలంలో మొన్న ఇంటీరియం బడ్జెట్ పెట్టుకున్నటువంటి పరిస్థితి కానీ, దేశాన్ని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, శత్రు దేశాలు చెడు కన్ను పడకుండా అటు పాకిస్తాన్, చైనాని వాళ్ళ హద్దుల్లో ఉంచి భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూ కశ్మీర్లో శాంతి నెలకొల్పి 500 సంవత్సరాల సుదీర్ఘ కోరికని, స్వప్నాన్ని సాకారం చేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాముడి టెంపుల్ మరి బాలరాముడిని ప్రతిష్ఠించుకొని అనేక జటిల సమస్యలు, త్రిపుల్ తలాక్ ఇష్యూలో కానీ, మహిళా రిజర్వేషన్ తీసుకురావడం